వెల్కమ్ బ్యాక్. ఇండియాకు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ కు మరో భారీ బూస్ట్ వచ్చింది. ఇటీవలే విక్రమ్-1 రాకెట్ తో చరిత్ర సృష్టించిన స్కై రూట్ ఇప్పుడు ఏకంగా 3 కమర్షియల్ లాంచ్లకు ఒప్పందం కుదిరించుకుంది. HEX-20 అనే స్పేస్ టెక్నాలజీ కంపెనీతో ఈ డీల్ జరిగింది. వచ్చే ఏడాది చివరి నుంచి ఈ లాంచ్లు మొదలయ్యే అవకాశం ఉంది. అసలు ఈ డీల్ ఏంటి? విక్రమ్-1 సక్సెస్ తర్వాత స్కై రూట్ కు వచ్చిన ఈ ఆర్డర్ ఎందుకంత కీలకం? ఇప్పుడు చూద్దాం. స్కై రూట్ పేరుతో ఇండియాలోని స్పేస్ స్టార్టప్లలో ఒకటిగా మాత్రమే వినిపించేది. కానీ జూలై 18న జరిగిన విక్రమ్-1 మిషన్తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శ్రీహరికోట నుంచి బయలుదేరిన విక్రమ్-1 తన తొలి ఆర్బిటాల్ మిషన్లోనే భూమికి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి విజయవంతంగా చేరింది. దీంతో భారతదేశంలో ప్రైవేటుగా అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటాల్ రాకెట్గా విక్రమ్-1 చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ సక్సెస్ కు వెంటనే కమర్షియల్ ఆర్డర్ రావడం మరో కీలక పరిణామంగా మారింది. స్కై రూట్ ఏరోస్పేస్ కేరళకు చెందిన స్పేస్ టెక్నాలజీ కంపెనీ HEX-20తో మల్టీ లాంచ్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ప్రకారం స్కై రూట్ విక్రమ్ సిరీస్ రాకెట్లతో HEX-20 కోసం 3 ప్రత్యేక లాంచ్లు చేపట్టనుంది. ఈ లాంచ్లు 2027 చివరి త్రైమాసికం నుంచి ప్రారంభం కావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. అంటే విక్రమ్-1 తొలి మిషన్ విజయవంతం అయిన కొద్ది వారాలలోనే స్కై రూట్ కు కొత్త కస్టమర్ నుంచి 3 లాంచ్ల ఆర్డర్ వచ్చింది. ఇదే ఇప్పుడు ఇండియన్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే రాకెట్ ను తయారు చేయడం ఒక విషయం, దాన్ని ఒకసారి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించడం మరొక విషయం. కానీ ఆ సక్సెస్ చూసిన తర్వాత కస్టమర్లు తమ ఉపగ్రహాలను అదే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించడానికి ముందుకు రావడం మాత్రం అసలు కమర్షియల్ నమ్మకానికి సంకేతం. HEX-20 చేపట్టబోయే మిషన్లలో భూమి పరిశీలనకు సంబంధించిన ఉపగ్రహాలు, అంతరిక్షంలో టెక్నాలజీని పరీక్షించే ప్రయోగాలు ఉండనున్నట్లు సమాచారం. అంటే ఈ లాంచ్లు కేవలం రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించడం కోసం మాత్రమే కాదు, ఎర్త్ అబ్జర్వేషన్స్, ఇన్ ఆర్బిట్ టెక్నాలజీ డెమో లాంటి మిషన్ల కోసం విక్రమ్ రాకెట్ ను ఉపయోగించబోతున్నారు. ఇక విక్రమ్-1 తొలి ప్రయాణం కూడా చాలా కీలకంగా నిలిచింది. జూలై 18న మిషన్ ఆగమన పేరుతో జరిగిన ఈ ప్రయోగంలో పలు కస్టమర్ పేలోడ్లను కక్షలోకి పంపించారు. రాకెట్ ప్రయాణంలో కొన్ని టెలిమెట్రీ సంబంధిత సమస్యలు ఎదురైనా చివరికి విక్రమ్-1 తన ప్రధాన లక్ష్యాన్ని పూర్తి చేసింది. రాకెట్ ఆర్బిట్ లోకి చేరి పేలోడ్లను విజయవంతంగా డిప్లాయ్ చేసింది. అంటే కమ్యూనికేషన్ విషయంలో కొంత ఇబ్బంది వచ్చిన లాంచ్ వెహికల్ పనితీరుపై మాత్రం మిషన్ కీలకమైన డేటాను అందించింది. స్కై రూట్ కు ఇది చాలా పెద్ద మైలురాయి. ఎందుకంటే విక్రమ్-1లో ఉపయోగించిన ప్రొపల్షన్, ఏవియానిక్స్, గైడెన్స్, స్టేజ్ సెపరేషన్, పేలోడ్ డిప్లాయ్మెంట్ వంటి కీలక వ్యవస్థలు వాస్తవ అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించబడ్డాయి. అందుకే ఈ సక్సెస్ తర్వాత కమర్షియల్ కస్టమర్లలో స్కై రూట్ పై నమ్మకం పెరగడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు HEX-20తో కుదిరిన 3 లాంచ్ల డీల్ అదే విషయాన్ని చూపిస్తుంది. ఇక స్కై రూట్ భవిష్యత్తు లక్ష్యం కూడా చిన్నది కాదు. సంవత్సరానికి 12 వరకు మిషన్లు నిర్వహించే స్థాయికి లాంచ్ క్యాడెన్స్ ను పెంచాలని కంపెనీ చూస్తుంది. అంటే ఒక్క రాకెట్ విజయంతో ఆగిపోకుండా రెగ్యులర్ కమర్షియల్ లాంచ్ సర్వీస్ గా మారాలని స్కై రూట్ టార్గెట్ చేస్తుంది. ఇక్కడ ఇండియాకు కూడా మంచి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాల సంఖ్య పెరుగుతుంది. ఎర్త్ అబ్జర్వేషన్స్, కమ్యూనికేషన్స్, టెక్నాలజీ డెమో వంటి అవసరాల కోసం చిన్న ఉపగ్రహాల కక్షలోకి పంపాల్సిన డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇలాంటి మార్కెట్లో చిన్న వేగవంతమైన లాంచ్ వెహికల్స్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మార్కెట్లో అమెరికా, యూరోప్ వంటి దేశాల కంపెనీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ ప్రైవేట్ కంపెనీలు కూడా పోటీలోకి వస్తున్నాయి. స్కై రూట్ పేరుతో మరికొన్ని ఇండియన్ స్పేస్ స్టార్టప్లు కూడా తమ రాకెట్లపై పనిచేస్తున్నాయి. ఇండియాలో 2020 తర్వాత ప్రైవేట్ కంపెనీలకు స్పేస్ సెక్టార్లో మరిన్ని అవకాశాలు రావడంతో ఇలాంటి సంస్థలు రాకెట్లు, ఉపగ్రహాలు, స్పేస్ టెక్నాలజీలపై వేగంగా పనిచేస్తున్నాయి. విక్రమ్-1 సక్సెస్ కు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ మిషన్ ఇండియాను గ్లోబల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్లో మరింత బలమైన పోటీదారుగా నిలబెట్టే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. తొలి లాంచ్ విజయవంతమైంది. ఇప్పుడు వరుసగా కమర్షియల్ మిషన్లు విజయవంతంగా నిర్వహించాలి. కస్టమర్లకు సమయానికి లాంచ్ సేవలు అందించాలి. అదే సమయంలో ఖర్చును కూడా పోటీ ధరల్లో ఉంచాలి. అప్పుడే స్కై రూట్ గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్లో స్థిరమైన ప్లేయర్ గా మారగలదు. అందుకే HEX-20తో కుదిరిన ఈ 3 లాంచ్ల ఒప్పందం కేవలం మరో బిజినెస్ డీల్ కాదు. విక్రమ్-1 పై కమర్షియల్ కస్టమర్ కు వచ్చిన నమ్మకానికి ఇది ఒక తొలి సంకేతం. మొత్తానికి విక్రమ్-1తో ఆర్బిటాల్లోకి దూసుకు వెళ్లిన స్కై రూట్ ఇప్పుడు కమర్షియల్ స్పేస్ మార్కెట్లోకి కూడా వేగంగా అడుగులు వేస్తుంది. ఇక తొలి మిషన్ సక్సెస్, ఆ వెంటనే 3 లాంచ్ల కమర్షియల్ డీల్, ముందు ఏడాదికి 12 వరకు మిషన్లు నిర్వహించాలనే టార్గెట్. ఇవి చూస్తుంటే ఇండియన్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో పోటీ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. అంతరిక్షంలోకి వెళ్లడం గొప్ప విజయం, కానీ ఆ తర్వాత కస్టమర్లు మళ్లీ అదే రాకెట్ను ఎంచుకోవడమే అసలు కమర్షియల్ సక్సెస్. స్కై రూట్ కు ఇప్పుడు అదే మొదలైంది.